మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. కనికరమే కోరుచున్నాను కానీ అని వాక్యం భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి. చాలా శ్రేష్టమైన మాట. ఏంది ఆ శ్రేష్టమైన మాట? మీరు వెళ్ళి నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి అని అంటే, నేను కనికరమును కోరుతున్నాను, బలిని కాదు. ఈ మాట మనం నేర్చుకోవాలి. ఆ యాంప్లిఫైడ్ వర్షన్లో చాలా చక్కగా రాశారు దాన్ని. యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ వర్షన్లో ఇలాగా ఉంటుంది, గో అండ్ లెర్న్ వాట్ దిస్ మీన్స్. మీరు వెళ్ళి ఇది నేర్చుకోండి. ఏంటి ఇది? దాని అర్థం తెలుసుకోండి. ఏంది అదనంటే, ఐ డిజైర్ మెర్సీ. నేను కనికరమును కోరుతున్నా. ఏం కనికరం ఇది? దట్ ఈస్ రెడీనెస్ టు హెల్ప్ దోస్ ఇన్ ట్రబుల్. ఎవరైతే కష్టకాలాల్లో ఉన్నారో వారికి వెళ్ళి సహాయము చేసేవారిగా మీరు ఉండాలి. ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి కనికరాన్ని చూపించడం ఏంటో నేర్చుకోవాలి. ఇది చాలా చక్కగా రాశారు యాంప్లిఫైడ్ వర్షన్లో. ఎక్కడ కనికరం చూపించాలో కూడా రాశారు. అండ్ నాట్ సాక్రిఫైస్, మళ్ళీ అంటున్నాడు, అండ్ నాట్ సాక్రిఫైస్, బలి కాదు. అండ్ సాక్రిఫిషియల్ విక్టిమ్స్. సాక్రిఫిషియల్ విక్టిమ్స్ అంటే బలి అవుతున్న జీవితాలను బట్టి కాదు. ఈ మాట ఇలాగ లేదు మన తెలుగులో కానీ హిందీలో కానీ మన తర్జుమాల్లో ఇలాంటివి ఇంత శ్రేష్టమైన మాటలు లేవు. కానీ ఈరోజు ఈ మాట అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చిన వారికి ఒక మాట చెప్తున్నారు, వెళ్ళి నేర్చుకోండి. మనం నేర్చుకునే వారముగా ఉండాలి. మనం ఏ విషయాలు నేర్చుకుంటున్నాము? మన యవ్వన కాలము ఎదుగుచున్న సమయాల్లో మనం ఏమి నేర్చుకుంటున్నాము? మన వయసు పెరుగుతూ ఉంది కానీ మనం ఏమి నేర్చుకుంటున్నాము? పెద్దవారికి చాలా అవగాహన అన్ని విషయాల్లో ఉంటాయి. ఒక చిన్నవాడు చాలాసార్లు తప్పు చేయడానికి అవకాశం ఉండొచ్చు, కానీ పెద్దవాడు తప్పు చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. చేస్తాడు, చేయకుండా ఏం పోడు మళ్ళా. కానీ ఈ సందర్భం మనం చూస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్న మాట ఏంటంటే, శ్రేష్టముగా మనము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుడి మాట ఏంటో వెళ్ళి నేర్చుకో. నువ్వు ఊరికే వాక్యం వినడం కాదు, ఎప్పుడు చూడు వాక్యాలు నాకు తెలుసు అనుకోవడం కాదు. నాకేదో కొంచెం అది తెలుసు, గ్రీకు తెలుసు, హెబ్రూ తెలుసు, లేకపోతే నేనేదో హెబ్రూ బైబిల్లో చెప్తున్నాను, అది కాదు. ఈరోజు వచ్చింది తెలుగు, ఈరోజు వచ్చింది ఇంగ్లీషు. ఆ దినాల్లో గ్రీకులో ఉండింది కదా. మరి ఎందుకు గ్రీకుల్లో ఉన్నప్పుడే ఆ గ్రీక్ పదాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు, నేర్చుకోలేకపోయారు, ఎదగలేకపోయారు. క్రైస్తవులమైన మనము మన మొదటి మెట్టు నేర్చుకోవడము. నా రక్షణ పొందిన దినాల్లో నేను తీసుకున్న మొదటి నిర్ణయము ఏంటి తెలుసా? నేను చచ్చేంత వరకు నేను నేర్చుకునేవాడిగానే ఉంటాను. నాకు వచ్చు అనే స్వభావం నేను పెట్టుకోను. ఎదుటివాడికి అది బాధ కలుగ చేయొచ్చు, ఎదుటివాడికి అది ఆలోచన కలుగ చేయొచ్చు, ఎదుటివాడికి అయ్యా నువ్వు నేర్చుకున్న తర్వాత మాకు చెప్పయ్యా అనే స్వభావం రావచ్చు. అయినా కానీ పౌలులో ఉన్న స్వభావము నేను ఉంటూనే ఉంటాను. ఏం మాత్రం పౌలులో నాకంతా తెలుసు అని ఎక్కడ చెప్పలేదు. బైబిల్లో కొత్త నిబంధనలో ఎక్కడైనా చూడు, ఒక మంచి దైవజనుడిగా, జ్ఞానవంతుడిగా మనం బైబిల్లో ఎక్కడ చూసినా కూడా అంతగా మంచి పౌలు గారు ఒక నిదర్శనగా ఉన్నాడు. కానీ పౌలు గారు ఎప్పుడు చూసినా గలతీలకు రాసిన పత్రికలో, తీతులో, తిమోతిలో అన్ని లేఖనాలు చాలా ఉన్నాయి. ఆ లేఖనాలన్నింటిలో మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకోండి, నేను నేర్చుకుంటున్నాను అని చెప్పాడే తప్ప నాకంతా తెలుసు అని ఎప్పుడు చెప్పలేదు. ఒక పాస్టర్ మొదటి వాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే నేర్చుకొనుట.
ఒక దైవజనుడు, ఒక విశ్వాసి, మనమందరం ఎవరైతే భూమి మీద ఉన్నాము అనంటే మనకు ఉండాల్సిన మొదటి లక్షణము నేర్చుకొనుట. నేర్చుకొనుట అంటే తప్పులు కాదు, నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అది ఎక్కడ నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? కరాటి కాదు నేర్చుకోవాలి, విన్యాసాలు కాదు నేర్చుకోవాలి, తెలివిగా బిహేవ్ చేయడం కాదు నేర్చుకోవాలి. కానీ నేర్చుకోవాల్సింది ఏంటనంటే వాక్యం యొక్క అర్థం ఏంటో, దాని వివరణ ఏంటో అది మొదటిగా నేర్చుకుంటే తర్వాత దాన్ని ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనకు అర్థమే కాకపోతే ఇంకేం నేర్చుకుంటాం? అర్థమైందా? నేర్చుకోవడంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి అర్థం చేసుకోవడము, రెండవది దాన్ని అమలుపరచడం. ఇది చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. అందులో మొదటి మాట, మీరు వెళ్ళి నేర్చుకోండిరా. ఫస్ట్ నాకు తెలుసు కాదు. ఈరోజు 3 మాటలు చెప్తున్నాను. ఆ 3 మాటల్లో మొదటి మాట ఏంటంటే మీరు వెళ్ళి నేర్చుకొనుట. దాన్ని ఇంగ్లీష్లో, దాన్ని గ్రీక్లో ఏమని అన్నారంటే మెనథోన్. మెనథోన్ అని అంటే ఏంటి? యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే మీరు శిష్యులు కావాలి. నేర్చుకొనుట అంటే ఏంటి? శిష్యరికం. ఈ శిష్యులకు మనకు వ్యత్యాసం ఏముంటుందో తెలుసా? శిష్యులు దగ్గరే యజమానుడు ఏమి చేస్తున్నాడో గ్రహిస్తూ నేర్చుకుంటూ ఉంటారనమాట. ఆ అనుభవం రావాలి మనకు. ఎందుకు ఆ దినాల్లో గురువు గారికి శిష్యులు పక్కనే ఉండేవాళ్ళు. అది పరమానంద శిష్యులు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. పక్కనే ఉండేవాళ్ళు నేర్చుకోవడానికి. నా యజమానుడు ఎప్పుడు లేస్తున్నాడు, నా యజమానుడు ఎప్పుడు వెళ్తున్నాడు. ఈ దినాల్లో అలాంటి గురువు లేరు, అలాంటి శిష్యులు లేరు. ఆ కాలం నాకు తెలిసి ఏసన్న బ్రదర్ లాంటి దైవజనంతో ఆగిపోయిందేమో నాకు తెలిసి. రారా మీరు వచ్చి సేవ చేయండి అని చెప్పి ఆడ శిష్యుల్ని పెట్టుకొని సేవ చేసిన ఒక మంచి గురువుగా ఉన్న, ఒక మంచి టీచర్గా ఉన్న ఒక వ్యక్తి, ఒక ఏసన్న బ్రదర్ని మనం చూసిండొచ్చు. ఇంకా తర్వాత ఎవరు లేరు అలాగా. ఈ దినాల్లో ఎవరైనా గురువు అని మనం భావించి వెళితే వాళ్ళ దగ్గర లేని అలవాట్లు, వాళ్ళకి ఏమేమి ఉన్నాలో అన్ని అలవాట్లు మనకు వచ్చేస్తాయి. చూస్తున్న మొదటి మాట ఏంటంటే వెళ్ళి నేర్చుకొనుట అనే పదాన్ని గ్రీకులో మెనథోన్. ఎందుకు రాశారు మెనథోన్ అంటే ఏ డిసైపుల్, ఒక శిష్యుడి స్వభావంగా ఉండాలి. మనం నేర్చుకోవాలి చాలా విషయాలు. ఎన్ని నేర్చుకుంటున్నాం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అందరికి. ఇక్కడ శిష్యులుగా ఏమన్నారు? మనము ఎంతగా నేర్చుకుంటే అంత మేలు. మన పేతురు గారు నేర్చుకోవాల్సింది నేర్చుకోలేకపోయారు యేసయ్య దగ్గరుండి. కాకపోతే యేసయ్య వెళ్ళిన తర్వాత నేర్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి చాలా విషయాలు. ఈరోజు మొదటిగా నేర్చుకొనుట, ఒక డిసైపుల్గా మార్చబడ్డానికి మనం ప్రారంభిస్తే మనకున్న సమస్య, పెద్ద సమస్య ఏందనంటే ఆ సమస్యను చూద్దాం. మొదటిగా 2వ తిమోతి 3వ అధ్యాయము 6 నుంచి 9 వరకు రాయబడి ఉన్న విషయాలు చూద్దాం. అనురాగ రహితుడు, అతి ద్వేషులు, అపవాదకులు, క్రూరులు, ద్రోహులు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇంకా నానా దురాశల వల్ల నడిపింపబడి అది అర్థమైందా? నేర్చుకున్నను. ఈ పదం చూడండి, ఎంత మంచి మాట అన్నాడు. నేర్చుకున్నను, ఎల్లప్పుడూ నేర్చుకున్నను. సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగినప్పటికి కూడా ఏం చేశారంట? వాళ్ళు స్త్రీలను పట్టుకొని వచ్చి వారికి తప్పుడు విషయాలు నేర్పించారు. కొంతమంది ఇవి నేర్పిస్తే తప్పు అవుతుందిరా. కొంతమంది
ఈ మాట అర్థం చేసుకోవాలి. నీ భావం నా భావం కాదు బైబిల్లో కావాలి. బైబిల్లో ఏ మాట అర్థం కావాలి అంటే ఈ మాటకు అర్థం చేసుకొని మనం దాని ప్రకారంగా మారడానికి సిద్ధపాటు ఉండాలి. కానీ ఆ సత్యాన్ని తెలుసుకొని లోపల పెట్టుకొని వేరే వాళ్ళని రాంగ్ రూట్లో పంపించడానికి కాదు మనం ఉండేది. కొంతమంది నేర్చుకున్న తర్వాత నేర్చుకున్నది పక్కన పెట్టి వేరే వారికి ఏం చేస్తారు, నేర్పించాల్సిన వేరేవి నేర్పిస్తూ ఉంటారు. ఆ మాట ఉంది అక్కడ. ఏం చేస్తున్నాడు చదువుతమ్ముడు? లాస్ట్లో చదివింది నేర్చుకున్నవి పొందలేని. ఇది ఏం పొందలేకపోయాడు? నేర్చుకున్నను అనుభవ జ్ఞానాన్ని పొందలేకపోయాడు. ఇదొక పెద్ద సమస్య. మనలో నేర్చుకుంటున్నాం, చెప్తున్నాం, వింటున్నాం, అన్న చేస్తున్న పద్ధతి బాగుందన్న, ఇది బాగుంది, అది బాగుంది. కానీ దాంట్లో నుంచి నేర్చుకోవాల్సినట్టు నేర్చుకోవాలి. ఎదగాల్సిన విషయంలో ఎదగాలి. నువ్వు నేను ఎదగాల్సిన విషయంలో ఎదగకపోతే, కట్టబడాల్సిన విషయంలో కట్టబడకపోతే మనం పరలోక రాజ్యానికి పోవడం అనేది సులువైనది కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏం పరలోక రాజ్యం అంటే ఈజీ కొట్టేసేది అనుకున్నా? అనుభవ జ్ఞానం లేకుండా పోతా ఉంది మనకు. దానికి కారణం ఎవరు? దానికి కారణం మనమే నేర్చుకున్న వాటిని అనుభవంలోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. ప్రార్థన గురించి తెలుసుకుంటున్నాము, అనుభవంలోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఆ కన్నీటి గురించి తెలుసుకుంటున్నాము, కానీ దాన్ని అనుభవంలోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఏడవడానికి బాధ, దేవుని దగ్గర మొరపెట్టడానికి బాధ, దేవుని దగ్గర ఉపవాసం ఉండడానికి బాధ. నేనైతే ఒకటే అనుకుంటా, నేనైతే ఉపవాసం ఉన్న రోజు 3 రోజులు ఉపవాసం ఉన్నాను అనుకోండి, మొదటి రోజు లేని సమస్య భయంకరంగా ఉంటుంది. నాకు ఎక్కడ లేని భయం పుడుతూ ఉంటుంది. 3 రోజులు ఏం తినకుండా ఉండాలా? ఎలా ఉంటుంది? కానీ మొదటి రోజు నా తీర్మానం ఎలా ఉంటుంది తెలుసా? చచ్చిపోతాను, పర్లేదు ఏమైతే అది. కానీ నాకు కావాల్సింది దేవుని దగ్గర గోజాడడం, మొదలుపెట్టడం. 40 దినాలు ఉపవాసం ప్రారంభించినప్పుడు కూడా 10 రోజుల వరకు ఇదే క్వశ్చన్ మార్క్ మనలో. ఉండగలనా? మనం అనుభవ జ్ఞానంలోకి వెళ్ళాలి. మన పరిమితి కేవలం నేర్చుకోవడం కాదు, తెలుసుకోవడం కాదు. చాలామందికి తెలుసుకుంటున్నారు కానీ అనుభవ జ్ఞానంలోకి వెళ్ళలేకపోతున్నారు. దానికి అనుభవ జ్ఞానంలోకి వెళ్ళకపోవడం వల్ల దానివల్ల ఏం చేస్తున్నారు? అక్కడ స్త్రీలను చదువు మాట, అనుభవ జ్ఞానంలోకి వెళ్ళకపోవడము, చొచ్చి వీరు కూడా అంతే. ఎందుకు స్త్రీలను చెరబట్టుకున్నారు? స్త్రీలు బలహీనమైన ఘట్టాన్ని కాబట్టి ఆమెను తీసుకెళ్ళి ఆమెను పొల్యూట్ చేసామనుకో, ఇల్లంతా పొల్యూట్ అవుతుంది. ఎక్కడ పొల్యూట్ అయింది? ఫస్ట్ భూమి మీద అవ్వ దగ్గర అయింది. ఇది యాక్సెప్ట్ చేయాలి మనం. కొన్ని విషయాలు బాధగా ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడేంది మాతో అవ్వతో ఏం పని మాకు? ఎప్పుడు చూడు అవ్వకాడికి పోతాడు అన్న. ఏం ఆదాం చేయలేదా? ఏం కయ్యూన్ చేయలేదా? ఏమి దావీదు చేయలేదా? అందుకే అక్కడ రాయబడింది, అవివేకులైన స్త్రీల వారింటి లోపలికి జొరబడి అది చెరపట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. యేసు ప్రభు ఎలాగైతే చెరపట్టుకొని కింద నుంచి వెళ్ళాడో పరలోకానికి, వాళ్ళ కోసం అంత భారం కలిగి, వీళ్ళు కూడా అవివేకులై, అనుభవ జ్ఞానము లేకుండా, మాకేదో కొద్ది తెలుసు, మాకు ఆ తెలిసిన దానిలో చాలు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు మాకు. ఎవడైతే నువ్వేం మాకు చెప్పాల్సిన అవసరం లేదని ఆలోచన కలిగి ఉంటాడో చాలు. వాడి వాక్యాలు వినకండి మీరు. అది నేనైనా కానీ, అది ఎవరైనా కానీ, ఇలాంటి స్వభావం మనలో ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్న మొదటి మాటలో మనమే దాన్ని రెసిస్ట్ చేసుకుంటున్నాం, మనమే దాన్ని ఆపివేసుకుంటున్నాం. ఏంటంటే నేర్చుకున్నారు కానీ అన్ని విషయాల్లో అనుభవ జ్ఞానంలోకి వెళ్ళలేకపోతున్నారు. నేను అడుగుతాను మిమ్మల్ని ఈరోజు, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీకు అనుభవ జ్ఞానము ఉందా? అనుభవ జ్ఞానం అంటే ఏంటి చెప్పాలి మీరు. నాకంటే బాగా తెలుగు మీకే బాగొచ్చు.
దాన్ని నేర్చుకుంటూ దాంట్లో నుంచి చేయాల్సిన అనాలిసిస్ ప్రాక్టికల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అనా బాధ కలుగుతుంది తమ్ముడికు, అవును బాధ కలుగుతుంది, కానీ బాధ కలిగేటప్పుడు వస్తున్న అనుభవం, బాధ, ఇబ్బంది, సమస్యలు చెప్పడానికి చాలా ఈజీ. అనా ఢిల్లీలో సేవ చేస్తున్నావు అని చెప్పడం చాలా ఈజీ. చాలామంది అంటారు ఢిల్లీలో మీరు చేస్తున్నారు, పిలిస్తే చాలామంది వస్తారు. మీకు ఒక మాట చెప్తున్నా, ఢిల్లీలో పరిచర్య చేయడం అంటే ఆషామాషి కాదు. నా మైండ్లో సత్తా విధాలుగా ఎన్నెన్ని సమస్యలు వస్తూ ఉంటాయి మీకు తెలీదు. మా ఇంట్లో వాళ్ళు ఎన్నెన్ని మాటలు నన్ను అన్నారో నాకు తెలుసు. మొన్న బ్లాస్ట్ జరిగితే కూడా నాకు ఫోన్ చేసి మరీ అంటున్నారు, ఎందుకో ఇప్పుడైనా మానుకొని వస్తే బాగుంటుంది. నువ్వు ఏంటంటే ఇలా బాధ. నేను అంటాను పర్లేదు, ఆ బ్లాస్ట్లో నేను ఆ స్పాట్లో ఉన్నా కూడా, ఆ చిందర అయిపోయినా కూడా, నా కాళ్ళు చేతులు చెదిరిపోయినా కూడా నేను మాత్రం ఒకటే మాట చెప్పగలను, కళ్ళు మూసానా ఇక్కడ, కళ్ళు తెరుస్తాను నేను పరలోక రాజ్యంలో. అంత నిష్టగా మనం దేవుని పనిచేసే వారంగా ఉండాలి. అనుభవ జ్ఞానము పెరగాలి. నేర్చుకున్నాం చాలా విషయాలు. క్రైస్తవులమైన మనకు తెలియని విషయాలు ఏం కాదు, వాక్యాలు చాలా బాగా తెలుసు. వాక్యం గురించి చెప్తుంటే మీకు మెంటల్ రెఫరెన్స్ కాడికి వెళ్ళిపోతుంది. ఇంకొన్ని చర్చుల్లో రెఫరెన్స్ పోటీలు ఉంటాయి, వద్దన్నా కూడా రెఫరెన్స్ పోటీలు. ఏంది, నువ్వు వాక్యం ఎత్తావా వెంటనే అటు తీసింటారు రెఫరెన్స్. నేను చదవాలా నేను చదివిన తర్వాత వాళ్ళు ఎవరైనా చదివారనుకో ఇంకా అయిపోయా, మళ్ళీ తర్వాత వందనాలు కూడా ఉండవు వాళ్ళకు. నేను చదివేటప్పుడు చదవాలా, కొంచెంసేపు ఆగకూడదు, ఒకటని నీకూడదు నాకు. ఏంది ఇది నేర్చుకున్న మా పనులే కానీ అనుభవ జ్ఞానం లేని జీవితాలు ఇవి. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అనుభవ జ్ఞానము రాకపోతే నువ్వు నేను కూడా తప్పిపోతాం. నువ్వు నేను కూడా చాలామందిని రాంగ్ ట్రాక్లో పెడతాం. దేవుడు చెప్తున్న మొదటి మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. 4వ అధ్యాయము 8-9. సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, మనగాడుంది. ఎన్ని చెప్పినాడు తమ్ముడు? 6 చెప్పినాడు. మనకు ఒకటి కూడా ఉండదు. మొదటిది ఏం చెప్పాడు? ఏది సత్యమైనదో. అసలు దాన్ని పట్టించుకో. ఎవడో వచ్చి మెప్పించాడు, ఎవడో వచ్చి ఏదో చెప్పేశాడు, అయిపోయా, ఇంక ఉబ్బిపోతాం మనం. బా అన్నా నువ్వు వాక్యం చెప్తుంటే దద్దరిల్లిపోతుందని అసలు ఇంక అయిపోయా, ఉబ్బిపోయాడు. పూరి పొంగదో తెలియదు కానీ వీడు మాత్రం పొంగిపోయింటాడు. సత్యమైనవో, తర్వాత మాన్యమైనవో, తర్వాత న్యాయమైనవి, తర్వాత పవిత్రమైనవి, తర్వాత రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి. ఈ విషయాలు మనం తెలుసుకోలేకపోతే చాలా దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి. అది ధ్యానం ఉంచుకొనుడి. తర్వాత ఇంకేం నేర్చుకున్నారు మీరు? నా వలన ఏమి నేర్చుకొని ఉన్నారో, ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటినే చెయ్యాలి. అది వినినవి చూచినవి, వినినవి చూచినవి ఏమొస్తాయి? ఒక అనుభవాన్ని తీసుకొని వస్తాయి. ఎవడో ఏదో చెప్తే వెంటనే ఉబ్బిపోవడం కాదు, ఏదో వాక్యాలు తీసుకోవడం కాదు, తొందరపడి అన్ని చేయడం కాదు. 1-2 సార్లు 100 సార్లు దాన్ని పరీక్షించాలి, పరిశోధించాలి. స్త్రీలు వాక్యం చెప్పకూడదు. బైబిల్లో ఉందా? 1 తిమోతిలో స్పష్టంగా రాసినప్పుడు అది మాకు కాదు, అది వాళ్ళకు, అది వీళ్ళకు, ఇది వీళ్ళకు అని చెప్పుకుంటా ఉంటే నేను అంటాను బైబిల్లో కొట్టేది.
అది వాళ్ళకి కదా. బైబిల్లో సమస్తం మన మేలు నిమిత్తమై మన కోసమై సమకూర్చి దేవుడు ఏది రాయించాలో అది రాయించాడు. అది మూలానికి అంటగట్టాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు మూలానికి? ఆది కాండము అక్కడ అంటకట్టి చెప్తున్నాడు. నేర్చుకోవాలి మనం. లేదు నా భార్య బాగా చెప్తుంది వాక్యం, ఆమెను ఎందుకు నోరు ముయించాలి నేను? ఒకడు వచ్చి ఇలాగే నేర్పించడం మొదలు పెడితే సత్యమైన విషయాల్లో నేర్చుకోవాల్సినవి నేర్చుకోక పాపం విషయాల్లో నేర్చుకొని మనం పాపంలో పడిపోయి మనం దేవునికి దూరం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే చాలా విషయాలు, ఆ 6 విషయాలు చెప్పి ఆ 6 విషయాల తర్వాత ఏం చెప్తున్నాడంటే, వాటిని నేర్చుకొని దాన్ని చూచిన వారై ఎప్పుడైతే దాన్ని చేస్తారో దేవుని మహాకృప మీతో ఉండి మీకు నడిపిస్తుంది. అందుకే చాలా ఈ చివరి దినాల్లో చెప్తున్నాను, మీకు తెలిసిన చిన్నదానైనా గట్టిగా పట్టుకోండి. ఎలాగైతే చిన్నదాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి? దొంగ ఎలాగైతే చిన్నదాన్ని పట్టుకున్నాడో, ఏం పెద్ద గొప్ప విషయం పట్టుకోలే దొంగ. చిన్నదాన్ని కూడా గట్టిగా పట్టుకొని దానిపైన నిలబడితే అవకాశం లేని ఆ దొంగ పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. యేసయ్య మాటలను బట్టి. ఆయన పరలోకానికి వెళ్ళాలి వద్దనేది దేవుని నిర్ణయం, నీ నిర్ణయం, నా నిర్ణయం కాదు. మనం అందుకే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కావాలి మన జీవితంలో. రెండవ విషయం మనం అక్కడ చూస్తాము. సామెతలు 1వ అధ్యాయము 5వ వచనం మొదటి మాటలోనే రెండవ విషయం చూస్తున్నాం. జ్ఞానము గలవాడు విని వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి. అది ఏం సూత్రాలు కలుపుకుంటున్నారు మీరు? ఏం సూత్రాలు సంపాదిస్తున్నారు మీరు? మన సూత్రాలు లేవు, మనకి ఏమి లేవు. పెంచుకుంటాడంట వాడు, అభివృద్ధి పొందుతాడంట వాడు. మనం జ్ఞానం కలిగిన వాళ్ళమా, జ్ఞానం లేని వాళ్ళమా? మనల్ని మనమే ఆలోచించుకోవాలి. మొదటి మాటలో నేర్చుకొనుటలో మనం ఏం చేయాలి? అసత్యమైన వాటిని బోధించే వాళ్ళను అడ్డుకోవాలి. అందులో మనకు ఏం కావాలి? ప్రాక్టికాలిటీ కావాలి. మొదటి మాటలు నేను చెప్పింది మీకు అనుభవ జ్ఞానము. రెండవ దాంట్లో ఏంటంటే దాని వృద్ధిని పొందే స్వభావం రావాలి మనకు. ఎంత వృద్ధి చేస్తున్నావు, ఎన్ని సూత్రాలు అప్లై సూత్రాలు అంటే ఏంది బ్రదర్? ఫార్ములాస్. అర్థమైందా? అది దేనికి అప్లై చేసినా కూడా ఆ వాల్యూ వస్తుంది. మీ అందరికి తెలుసు సూత్రాలు అంటే ఏంటి, బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఏదైనా చెప్పాడనుకో, నువ్వు సూత్రం అప్లై చేయాలి. అవునా కాదా, ఇది ఇలా ఉంటుందా ఉండదా, A = 5 B = 6 అది అప్లై చేసిన తర్వాత అది వచ్చిందా లేదా? ఆ రకంగా మనం అప్లై చేస్తున్నామా, ఊరికే ఇని నిన్నట్టు పోతున్నామా? మనము వృద్ధి పొందాలి. చూడండి ఆ మాట, అదే సామెతలు 9వ అధ్యాయము 8-9 చదువుతాం. అపహాసకులను గద్దింపకము, గద్దించిన ఎడల వారు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవారిని గద్దింపుము, వాడు నిన్ను ప్రేమించును. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, గద్దింపుకు ఎలా బిహేవ్ చేస్తున్నావు, వాక్యానికి ఎలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. మనం గద్దింపుకు ముఖం ముడుచుకునే వాళ్ళమే, కోపం చేసుకునే వాళ్ళమే ఉంటే మనం ఎవరము? మూర్ఖులం, అపహాసకులం. నిజమది. కొంతమంది వాక్యాలు నిజంగా చెప్పినప్పుడు కొంతమంది ఆ ముఖాన్ని విని ఏం చేస్తారో అది గద్దించుకుంటారు. నువ్వేంద్రా చెప్పేది నాకు అంటారు. ఎవరు వాళ్ళంతా? అపహాసకులు. వాళ్ళ అపహాసకులు. రెండవది ఎవరు? వాక్యం విన్న వెంటనే దాన్ని అంగీకరించి ఏముంది తమ్ముడు అక్కడ? జ్ఞానము గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఎంత చక్కటి మాట. మరింత జ్ఞానమునందును. అది పోతా ఉంది మనకు. అభివృద్ధి లేదు, సమృద్ధి లేదు. పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు అందుకే చెప్తున్నాడు, మీరు వెళ్ళి నేర్చుకోండి రా. ఒక ఆయన దేవజనుడు ఇలా చెప్తున్నాడు, ఆ దినాల్లో బైబిల్ లేవు, యేసయ్య కాలంలో బైబిల్ లేవు.
అందరికీ బయట దొరికేది కాదు, ఇళ్లల్లో కూడా బైబిల్ ఉండేది కాదు. ఒక మందిరములో, సమాజ మందిరములో ఒక పుస్తకం ఉంటుంది. అది కేవలం ఒక్కసారి శనివారం తీసి వాళ్ళు చదవడానికి అవకాశం ఉంది. ఒక్కటే ఉండేది సమాజ మందిరంలో బైబిల్. అది పోయి అందరూ ఒక్కసారి చదవాలి శనివారం. కానీ ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆ సమాజ మందిరంలో ఉన్న యజమానుడు, యాజకుడైన అతని దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారు అక్కడ చిన్నప్పుడు, అంటే ఆయన 12 సంవత్సరాల కంటే చిన్న వయసులో ఉన్నప్పుడు వెళ్ళి ఈరోజు కొన్ని వాక్యాలు చెప్పు అని వాక్యాలు చెప్పుకొని బాగా విని దాని అర్థాన్ని తెలుసుకునేవాడంట యేసయ్య. అర్థమైందా? ఆసక్తి ఉంది యేసయ్యకు. అంత ఆసక్తి ఉంది కాబట్టే 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ సమాజ మందిరంలో మాట్లాడుతున్నప్పుడు ఆ యెరూషలేములో చాలామంది ఆశ్చర్యపోయారంట. లూకా రాసిన సువార్తలో ఆయన ఆ అబ్బాయి అతని జ్ఞానమును గ్రహించి వాళ్ళు చూసి అబ్బా అని ఆశ్చర్యపోయారంట. మన దగ్గర ఏం జ్ఞానం ఉంది? అభివృద్ధి పొందాలి నేర్చుకోవడంలో. ఏం నేర్చుకుంటున్నారు మీరు? 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. దైవజనుడు దైవావేశము వల్ల కలిగిన అది ఖండించుటకును, తప్పుదిద్దుటకును, అది నీతి యందు శిక్ష చేయుటకును ఇవన్నీ చేస్తున్నాడు దైవజనుడు. ఎన్నెన్ని విషయాలు అమ్మ చెప్పింది ఆయన. ఎన్ని చెప్పాడు దైవజనుడు? ఏం చేయాలంట? మొదటి మాట ఏం చెప్పాడు? ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి అందు శిక్ష చేయాలి. ఇవన్నీ వాక్యాల్లో లేకుండా అలా సోప్ పూసినట్టు చెప్పే వాక్యం 10 నిమిషాల వాక్యం విని వెళ్ళిపోతాం మేము. కొంతమంది ఉంటారు వాక్యాలు చెప్తారు గంటల కొద్దీ. సారం ఏమన్నా ఉందా? సారం ఏం కనపడదు, అర్థం కాదు. అందుకే కొంతమందికి వాక్యమే అర్థం కాని పరిస్థితులు. కొంతమంది బైబిల్ పొద్దాక బైబిల్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా వస్తే చూస్తే బాగుండదు, ఖాళీగా చేతుల్లో ఉంటాయని బైబిల్ తెలుసుకొని ఉంటారు. లాస్ట్కి ఏమవుతారు? అది చూడండి, యెర్మీయా పుస్తకం 4వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. నా జనులు అవివేకులు, నన్నెరుగరు, మూఢులైన పిల్లలు, తెలివి లేదు. అది నా ప్రజలు నేనెవరో తెలియదంట. ఎవరు చెప్తున్నారు ఇది? దేవుడు చెప్తున్నాడు యెర్మీయా గారి ద్వారా. నేను అంటాను, నా ప్రజలు నా దేవుని, మన దేవుణ్ణి మనం తెలుసుకోలేకపోతే ఎవరు తెలుసుకుంటారు? మన దేవుణ్ణి మనం తెలుసుకోలేకపోతే మనం బుద్ధిహీనులం అవుతాం, మనం అవివేకులం అవుతాం, మనము నిజముగా మన జీవితాన్ని పాడు చేసుకునే వారం అవుతాం. ఎవడో వచ్చి ఏదో చెప్తే ఆ మాటను పాటించడం మొదలు పెడతాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆనందపడతా ఉంటాం. ఎవడో చెప్పాడు ఉల్లాసంగా ఉంటే డ్యాన్స్ వేయాలి అని. ఉదాహరణలు ఎవరిని తీసుకొని చెప్తాడు? ఫస్ట్ ఉదాహరణ ఎవరు? దావీదుని తీసుకుంటాడు, మళ్ళీ ఇంకొక ఆమెను తీసుకుంటాడు. ఎవరమ్మా? తమ్మురం పట్టుకొని ఎగురుకుంటూ వేసింది, మనం కూడా వేసుకుందాం పదా. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు మనం వింటే మనం గాలికి కొట్టుకొని పోయే వారం అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆత్మీయ జీవిత విషయంలో. నేర్చుకోవడం చాలా ప్రధానమైనది. ఎంత నేర్చుకుంటున్నాం అనేది చాలా అవసరం. నేర్చుకున్న దాంతో అనుభవ జ్ఞానములోకి వెళ్ళాలి. ఒక దరిద్రమైన ఒక బుద్ధి కొంతమందికి ఉంటుంది, ఈ బుద్ధి మనకు ఉండకూడదు. ఈరోజు బాగా వినండి మాట. నేర్చుకున్న తర్వాత అనుభవ జ్ఞానంలో పెడుతూ సమయం సందర్భం వచ్చినప్పుడు చాలామందికి చెప్పడం నేర్చుకోవాలి. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము చెప్పడం నేర్చుకోవాలి. కొంతమంది డైలాగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఏం చెప్పాలి, ఏం వాళ్ళకి తెలియదా ఏంది, నువ్వు చెప్తున్నావు ఇప్పుడు. ఇదొక డైలాగు. రెండో డైలాగ్ ఏంటి? ఇది చెప్తే వాళ్ళు మారిపోతే. ఇదిగో కేటగిరీ. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు అర్థం చేసుకోవాలి, చెప్పాలి, నేర్చుకున్నవి చెప్పాలి, సందర్భాలు వచ్చినప్పుడు చెప్పాలి, మాట్లాడాలి. వాడు వింటాడా వినడా అది సెకండరీ. అనుభవ జ్ఞానం ముందు మనం నేర్చుకోవాలి,
చాలా విషయాలు అనుభవాలతో ఉండాలి. అప్పుడు అనుభవాలతో ఉంటే ఏం చేస్తాము, మనం తప్పులు చేయడానికి అవకాశము తక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వాక్యం అర్థం చేసుకోవాలి. అందుకే మొదటి మాట ఏంటంటే గో అండ్ లెర్న్ మెనథోన్ అంటే ఏంటి, ఒక శిష్యుడుగా మార్చబడాలి, అనుభవ జ్ఞానములోకి రావాలి. ఎవడైనా గద్దిస్తే ఆ గద్దింపులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రెండో మాట, వాట్ ఈజ్ సాక్రిఫైస్, బలి అంటే ఏంటి? నేను ఆ వాక్యం కాడే ఉన్నాను, ఎక్కడికి పోను నేను. మొదటి మాట నేర్చుకొనుట, రెండవ మాట బలి. అసలు బలికున్న విలువ ఏంటో తెలుసా మీకు? బలికున్న విలువను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి ఆ బలి? ఆ బలి ఏమేమి తెచ్చిపెట్టింది? చాలామందికి తెలుసా బలి ఎంత శ్రేష్టమైందో? బైబిల్లో కూడా బలి చాలా విలువైంది. మొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఆ బలి వస్త్రాలను తీసుకొని వచ్చింది. 3వ అధ్యాయం 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును భార్యకును ఏం చేశాడంట? చర్మపు చెక్కాయలను చేయించి, ఏ దేవుడు బలి ఇచ్చి, ఎవడు తప్పు చేశాడు? బాగా వినాలి. ఎవడు తప్పు చేశాడు? చేసింది తప్పు అవ్వ ఆదాము ఇద్దరు. వాళ్ళిద్దరు తప్పు చేస్తే బలైంది ఎవరు? అభం శుభం ఎరుగని గొర్రె. ఇప్పుడు నువ్వు తప్పు చేసావనుకో, నీకు శిక్ష పడితే అది దానికి అర్థం ఉంది. అర్థమైందా మీకు? నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడితే దానికి అర్థం ఉంది. కానీ నువ్వు తప్పు చేసావు, నీ తప్పుకు ఆయన శిక్ష పడుతున్నాడంటే అది చాలా వ్యత్యాసం ఉంది. నాకు తెలిసి ఆ గొర్రెకు నోరు నింటే ఇలా నిండేమో, వాడు తప్పు చేస్తాడు అని ఎందుకు చంపుతున్నావురా? కానీ అది శ్రేష్టత్వము. అది తల వంచింది, తల పెట్టి దేవునికి తెలుసు ఇది ప్రత్యేకముగా బలి కొరకే ఏర్పరచబడింది. అది తల చూపించు అంటే తల చూపిస్తుంది. అందుకే దేవుడు కూడా, యేసయ్య కూడా గొర్రెతో పోల్చబడ్డాడు. అభం శుభం ఎరుగని, ఏ తప్పు చేయని వాడు, ఏ పాపం చేయని వాడు నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. మొదటి బలి వస్త్రాలు తీసుకొని వచ్చింది. మీకు చూద్దాము. మీకు చాలా బలిని కోరలేదంట ఆయన, కానీ ఆ బలి ఎంత శ్రేష్టమైందో చూస్తున్నాం ఇక్కడ. చూద్దాం, అది 8వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించగా, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఇక మీదట అబ్బాబ్బాబ్బా ఈ బలి ఏం చేసింది? ఈ బలి శాపాన్ని తీసివేసేసింది, కోపాన్ని తీసివేసేసింది. నాకు తెలిసి నోవా కాలం తర్వాత ఇంకా చాలామంది చాలా విచిత్రమైన పనులు చేసే కాలం వచ్చింది. చాలాసార్లు భయంకరమైన పాపం చేసే కాలం వచ్చింది. కానీ దేవుడు ఆ బలిని గుర్తుపెట్టుకొని, ఆ సువాసనను అర్థం గుర్తుపెట్టుకొని దేవుడు అన్నాడు, పర్లేదు ఇంకా నేను చేయను. ఆ అర్పణ బలి ఏం చేసింది? దేవునికి మన మీద కోపాన్ని రగల చేయకుండా చేసేసింది, శాపాన్ని తాకుండా కాపాడింది. ఇంకొక బలి మీకు బాగా తెలుసు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఉన్న బలి ఏందది? అది ప్రతి ప్రాణాన్ని కాపాడింది, ప్రతి తొలిచూలు ప్రాణాన్ని కాపాడింది. చూస్తున్నాం, అది 12వ అధ్యాయము 13వ వచనం. చూచి మిమ్మల్ని ఏం చేయాలంట? అది ఆ బలి కావాలి, ఆ రక్తం ఉండాలి, లేకపోతే వాడు కాపాడబడలేడు. ఈ బలి అంత గొప్ప విషయాలు చూడండి. బలి వస్త్రాన్ని తెచ్చింది, బలి కోపాన్ని తీసివేసింది, శాపాన్ని తీసివేసింది, బలి ప్రాణాన్ని కాపాడుతూ ఉంది. ఇంత శ్రేష్టమైన బలి, ఇంకా బలి ఏమి చేసింది? మీ అందరికీ తెలుసు, పాపాలని కూడా తీసివేసేసింది. అవునా?
మరణాన్ని తీసివేసింది అన్నాము. మీరు లేవికాండం 4వ అధ్యాయం 35వ వచనంలో పాపాలను తీసివేసేసింది. మరియు సమాధాన బలి రీతిగా వేయవలను. చేయగా క్షమాపణ, పాప క్షమాపణ కలుగును. ఇంత శ్రేష్టమైన ఈ బలిని దేవుడు ఏమన్నా తెలుసా, నేను బలిని కోరలేదు. ఈ మాట అంటే ఇంకా చాలా బాధగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంది, నువ్వు దశంభాగం ఇచ్చావు, నువ్వు కానుక ఇచ్చావు, నువ్వు లేకపోతే ఏదైనా శ్రేష్టమైనది ఇచ్చావు ఇంకో, దేవుడు ఉండి నేను అది కోరలేదు అన్నాడు. ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. బలి అంత శ్రేష్టమైనది అయినప్పటికీ కూడా దేవుడు అది వద్దు ఇంకొకటి కావాలి అని అన్నాడంటే దాని విలువను తెలుసుకోండి. దేవుడి ఉద్దేశము బలి వద్దు అంటే నువ్వు బలి మానేయడమని కాదు. ఆ దినాల్లో పాపాల నిమిత్తం బలిగా గొర్రెగా ఉండింది. ఈ దినాల్లో కొంతమంది బలులు ఇస్తూ ఉంటాం. ఏం బలులు చెప్పండి మీరు? కొన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం. బలి ఎలాంటివి? నేను సినిమాలు చూడను, అదొక బలి. ఏమ్మా ఇంకేం బలులు చెప్పండి, మీరు చెప్పండి. ఇలాంటి బలులు ఎన్ని ఉంటాయి? బూతులు మాట్లాడను, అదొక బలి. ఇంకా సినిమా పాటలు వినను, అదొక బలి. నాకు అవన్నీ బలులు ఇస్తారు కానీ బలి కాదురా నాకు కావాలి. కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, అదొక బలి. ఎందుకు చర్చికి వెళ్తాను? వెళ్ళాలి, బలి, అదంతే. బలి అనేవాడు ఓన్లీ బలికాడే ఆగిపోతాడు. సమర్పణలాగా ఫీల్ అయిపోతాడు. వాడు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు. నేనేదో శ్రేష్టమైన పని చేస్తున్నాను ఫీల్ అయిపోతాడు. కానికిచ్చేవాడు కూడా అలాగే ఉంటుంది కదా. ఎలా ఉంటుంది కానికిచ్చేవాడిది? నేను ఇచ్చేస్తున్నాను, సేవంతా నా మీదే నడుస్తుంది. చాలా కష్టమైంది ఈ దినాల్లో. దేవుడు అందుకే అంటాడు. అందుకే ఒక మాట, మంచి మాట చూస్తున్నాం. ఆ మాటకి వెళ్ళే ముందు నేను ఈ మాట పరిచయం చేసి ముందుకు తీసుకెళ్ళాలి. మొదటి సమయాలు మన 10వ అధ్యాయము 22వ వచనం మనందరికీ తెలిసిన వాక్యం. అందుకు సమయాలు ఒకడు గైకొనుట వలన సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను ఆలోచించుము. అది మీ కొవ్వును, మీ సీరియళ్ళు, మీ సమర్పణలు, మీరు త్యాగాలు మానుకోండి. దేవుని వాక్యాన్ని ఒబీడియంట్గా నేర్చుకోండి. మనోడు ఫీల్ అయిపోయాడు. ఏం ఫీల్ అయిపోయాడు సౌలు? నేను దేవుని కోసం సేవ చేస్తూ ఉంటే, నేను రగిలిపోతూ ఉంటే, నేను నా ఉద్యోగాన్ని ఖాతరు చేయకుండా ఉంటే, నేను చలిని ఖాతరు చేయకుండా ఉంటే, ఊరిని ఖాతరు చేయకపోతుంటే, నేను బ్లాస్ట్లను ఖాతరు చేయలేకపోతుంటే, నేను భూకంపాన్ని ఖాతరు చేయలేకపోతుంటే, ఒరే నువ్వు ఆపురా, నువ్వు పెద్ద గొప్ప పని చేసావు లేరా. ఈ వాక్యం మీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. పెద్ద పనులు చేసావు లేరా, గొప్ప పనులు. బలి ఇచ్చేవాడి స్వభావం అంతా ఇలాగే ఉంటుంది. మేము ఇచ్చేస్తాం, అయిపోయింది. ఇంకా మన ఆంధ్రాలో అయితే వదిలిపెట్టరు. ఫ్యాన్ల పైన కూడా పేరు రాయిస్తారు. ఏమ్మా నేను మాత్రము ఫ్యాన్లు ఇప్పిస్తాను, మా పేర్లు మాత్రం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏం పేర్లు? ఆ పేరు పూర్తిగా అయ్యల కిషోర్ అజయ్ కుమార్. అయ్యా పేరు రాదయ్యా, అంత పెద్ద పేరు నాకు తెలీదు. అయ్యల కిషోర్ అజయ్ కుమార్, దీని పేరు రావాలి, దాని పేరు రావాలి. 3 రెక్కల పేరు ఉండాలి. బల్బుల పేరు కూడా రాయిస్తున్నారు కొంతమంది ఉన్నారు. ఏం చెప్పాలా? దైవజనులు నమస్కారం పెట్టాలి వాళ్ళకు. సమర్పణ ఏదో గొప్ప పని చేసినట్టు. సౌలు కూడా ఫీల్ అయిపోయాడు. మంచివి తీసుకొని వచ్చాను నేను మీకోసం. దేవుడు అన్నాడు, రే బలుల కంటే మాట వినడం కావాలరా, మాట వినడం కావాలి. వినకపోతే ఏం ప్రయోజనం? దేవుడు చెప్తున్నాడు, బలి అంత శ్రేష్టమైనప్పటికి కూడా దాన్ని కూడా, శ్రేష్టత్వాన్ని కూడా పక్కన పెట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్పినట్లు నువ్వు వింటే ఆ బలిని అంగీకరిస్తాను, బలి తర్వాత నీకు ఇవ్వాల్సినట్టు కూడా ఇస్తాను. కేవలం బలిగా మీరు చూస్తే వేస్ట్.
చాలామంది సమర్పణలు చేస్తారు, దేవుని కోసం ఏదో త్యాగం చేస్తూ ఉంటారు. ఎవరి కోసము? దేవుడు కోరాడు, ఈయన ఇస్తూ ఉంటాడు అన్నీ. నేను అన్నీ వదిలిపెట్టేశానండి దేవుడి నిమిత్తం. ఎవరి నిమిత్తం వదిలిపెట్టారంటే వీళ్ళంతా? దేవుడి నిమిత్తం వదిలిపెట్టారంటే. ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు పరలోకానికి పోకపోతే ఏమన్నా అయిపోతుందా? పరలోకానికి పోతే నీకు మేలా, దేవునికి మేలా? కానీ కొంతమంది ఫీలింగ్ ఏం తెలుసా? దేవుడు ఫీల్ అవుతాడు, మేము పరలోకానికి రాకపోతే ఆయన ఫీల్ అవుతాడు. మేము పోకపోతే అది పరలోకం కాదు. ఇంకా కొంతమంది నరకం కూడా పరలోకం అవుతుందంట వీళ్ళు పోతే. ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వాక్యం అర్థం కాని వాళ్ళు బలి ఒక విలువ బలికాడే ఉంటారు వీళ్ళు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట. అలాగే ఒక మనిషి బలి అయ్యాడు, బలి అయి ఫోజు కొట్టాడు. ఎవరైనా చెప్పండి, బలి అయి ఫోజు కొట్టిన పోయిన ఆల్నైట్లో మనం మాట్లాడుకున్నాం ఆయన గురించి. ఎవరైనా ప్రభువా నేను తప్ప ఎవరు లేరు నాయనా, నీకోసం రోషంగా పనిచేసేవాడిని నాయనా. దేవుడు అన్నాడు, నువ్వు పక్క పోరా, 7,000 మంది ఉన్నారు. ఎంతమంది అంట? ఈ అసలు సంఖ్య యాడికి? 1 7,000కి యాడ సంబంధం ఉంది? మనం ఆలోచించాలి ఈరోజు. బలి కాదు కావాలి, బలి కంటే శ్రేష్టమైనది ఒబీడియన్స్. ఆ మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. మూడో మాట ఆయన కోరింది కనికరము, కనికరముతో పాటు మనకు విధేయత. చివరి మాట, మూడో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. దేవుడు ఆశపడేది కనికరం అంట, దేవుడు ఆశపడేది విధేయత అంట. మనం ఆ రెండు కలిగి ఉండకపోతే చాలా నష్టపోతాం. ఎందుకంటే పాత నిబంధనలో బలిని కాదు కోరింది నేను, విధేయత అన్నాడు. 1 సమూయేలు 15:22 అదే ఇక్కడ మత్తయి రాసిన సువార్త 9:13 మనం చదువుతున్న లేఖనంలో కనికరంను కోరాను కానీ బలిని కోరలేదు. చివరి మాట ఏంటంటే మనం నిజంగా దేవుడు కోరుకుంటున్న వాటిని ఇవ్వాలి. ఇప్పుడు నేను కోరిన దాన్ని ఇవ్వకుండా నువ్వు నీ కోరింది ఇచ్చావు ఇంకో ఏం ప్రయోజనం? దేవుడు కోరుతుంది. చదువుదాం ఆ మాట. యెర్మియా, మనం ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా పోతున్నాం. 7వ అధ్యాయము 21 నుంచి ఇక్కడ చాలా లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలని నేను ఎంతగా త్వరగా వైండప్ చేయాలో. 7వ అధ్యాయము 21 నుంచి 28 వరకు చదువుదాం. సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను ఏదనగా నా మాటలు విని అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. నేను బలి కాదు కోరింది. అందరూ అనుకుంటున్నారు పాత నిబంధన అంతా బలులే. చెప్పాలి అనంటే ఈరోజు మన సినారియో మారాలి. బైబిల్లో ఏందనంటే పాత నిబంధన కూడా విధేయత, దేవుడు చెప్పింది చేయాలి. బాగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏం తెలుసా? ఒరే నేను బలి కాదురా కోరింది వాళ్ళు నేను చెప్పింది చేయాలి. అందులో చెప్పింది చేయాలి దాంట్లో ఉంది బలి. అర్థమైందా? చెప్పింది చెయ్యాలి అనే దాంట్లో ఉంది బలి. కానీ బలి మన వాళ్ళు ఏం తీసుకున్నారు? వేరు చేశారు, ఆయన మాట వినకుండా వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అన్నాడు, అది కాదు నేను కోరింది, అది కాదు. మనము వేరు చేస్తున్నాం. మనం బలి కూడా చేస్తున్నప్పుడు మనం దేవుడు చెప్పిన మాటకు విధేయులం అవుతూ చేస్తున్నాం అనేది మనం గ్రహించాలి. అరే నీ పాపాన్ని ఎందుకు వదులుకున్నావు? నువ్వేదో గొప్పవాడివని కాదు, దేవుడు చెప్పాడు కాబట్టి చేశాను. అర్థమవుతుంది నేను చెప్పే మాట? మేము వదులుకున్నామండి సినిమాలో, మేము వదులుకున్నామండి సీరియల్లో, మేము మానేసుకున్నామండి తాగుడు, మేము మానేసామండి. ఎందుకు మానేశారు? ఎందుకు మానేశారండి? చెప్పుకోవడానికా? తొడలు కొట్టడానికా? బీసాలు తిప్పడానికా? దేనికి మానేశారు? దేవుడు చెప్పాడు కాబట్టి. అది ఆ మాట చెప్తున్నాడు.
ఒరే వాళ్ళకు బలులు కాదురా నేను నేర్పించింది, వాళ్ళు మాటకు విధేయులు కావాలని నేర్పించాడు. ఈ మాట చూడండి ఎంత చక్కటి మాట. నాకు అనిపించింది ఈ వాక్యం చదివిన తర్వాత నా మైండ్లో ఆలోచనే మారిపోయింది. నాకు అనిపించింది పాత నిబంధన అంతా బలులు కాదు, పాత నిబంధన అంతా విధేయత. చెప్పింది చెప్పినట్టు చేయాలి. అరే ఎందుకు చేస్తున్నావు అన్నీ పక్కన పెట్టు. మన వాళ్ళంతా గొర్రెం రావాలి, గొర్రె మీద చేయి పెట్టాలి. ఏమంట గొర్రె రావాలి, గొర్రె మీద చేయి పెట్టాలి. ఇంక ఇదే నడుచుకున్నారే. పాత నిబంధన అంతా అదే సినారియో మనకు. దాని తర్వాత దేవుడు చాలా విషయాలు చెప్పాడు. విధేయతకు అర్థము చెప్పినవాడు మన యేసే. అది మనకు బాగా తెలుసు. యేసే కూడా బలి అయ్యాడు, అందులో డౌటే లేదు. కానీ ఆ బలికి అర్థం వచ్చింది. ఎప్పుడు బలికి అర్థం వచ్చింది తెలుసా? ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే, నువ్వు అవ్వమంటే నేను వెళ్తాను, నేను బలి అవుతాను, నీ చిత్తమే. అలాంటి విధేయత, అలాంటి బలి కావాలి దేవునికి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసే వాళ్ళు కావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఎంత చక్కటి మాట. 10వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఇలా రాయబడి ఉంటుంది. చూడండి, చదువుదాం. కాబట్టి ఆయన కావు బాబా నేను అర్పణ ఇచ్చి ఏదో గొప్ప పనులు చేసుకోవడానికి కాదు వచ్చింది ఆయన. చూడ మాట అన్నాడు, కానీ గ్రంథములోను రాయబడినట్లు ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి వచ్చాను నేను. ఆయన ఏం చెప్తే అది చేయాలి మనం. రే సైలెంట్గా ఉండు, రే వెళ్ళు బయటికి. ఎంత బాగుంటుంది దేవుని దగ్గర. దేవుడు రండి, లే వెళ్ళు, ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళు. అబ్రహాముకు చెప్పాడు, లోపల గుప్పు భయపడుతున్నాడు అబ్రహాము. ఏం చేస్తాం? పెళ్ళి కాకముందు మనవాడు ఏమనుకున్నాడు? రోజు లేచి చూసేవాడు, ఎవ్వరు అందంగా కనపడేవాళ్ళు కాదు. ఒక్క వాళ్ళ వేరే సవతికి అంటే వాళ్ళ అమ్మ వేరే, అంటే వాళ్ళ నాన్నకే వేరే అమ్మ అంటే భార్యగా పుట్టిన ఆమెను చూస్తున్నాడు. ఎంత అందం రా బాబు. లాస్ట్కి ఏం చేశాడు? ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది? పిల్లలు పుట్టలేదు. సారమ్మ ఆమె వయసు 70-80 సంవత్సరాలు వచ్చినా కూడా చాలా సౌందర్యవతురాలంట. మన వాడికేమో ఒళ్ళులో భయం. ఏం భయము? ఓరు నాయనా, ఈ అమ్మాయిని తీసుకెళ్తే నన్ను పట్టుకొని పోతారా నాయనా, నన్ను చంపుతారా నాయనా. ఆ ఊరంతా అలాంటిదే. అందుకేం చెప్పేవాడు? ఈమె నా భార్య కాదు, చెల్లి. అదే బీజం వచ్చి మనలో కూడా పడింది. ఎవడైనా ఇస్సాకులో కూడా వచ్చి పడిందే. నేనేమంటాను తెలుసా? దేవుని మాట విధేయత చూపిస్తున్నాడు. ఎవరు? అబ్రహాము. వెళ్ళు అంటే వెళ్ళిపోతున్నాడు, కానీ ఏమైపోతున్నాడు? తీసుకొని వచ్చిన దాంతో చచ్చిపోతున్నాడు, చెప్పుకోలేక బాధపడిపోతున్నాడు. అయినా కానీ బలి అవుతున్నాడు. విధేయతకు ప్రాధాన్యతనిచ్చాడు. మనం కూడా ఈరోజు అర్థం చేసుకోవాలి, విధేయత. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, అది కావాలి మనకు. బలి కాదు, నువ్వు గొప్ప పని కాదు చెప్పుకోవాలి. చూడండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుందో చూద్దాం. అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడాయను. అది మన యేసే తగ్గింపు అప్పుడప్పుడు చాలా డిబేట్లకు కారణమవుతుంది. అర్థమైందా? ఆయన తగ్గించుకున్నాడు కాబట్టే చాలామంది దేవుని కుమారుడని, అదంటే దేవునితో సమానుడు కాదని నానాక డిబేట్లు తీసుకొని వస్తుంది. కానీ
ఆ డెబెట్లకు కాదు కావాల్సింది ఆయనకు. పర్లేదు, నేను విధేయతను కనపరుస్తాను. దేవుని దగ్గర ఉన్న మంచి స్వభావం ఏంది? విధేయత. ఎంత విధేయత? సిలువ మరణమంత విధేయత. సిలువ మరణం అంటే ఏంటి? మామూలు మరణం కాదు అది. సిలువ మరణము బాధకరమైన మరణము, అసహ్యమైన మరణము, అందరూ హేళన చేసే మరణము. ఎవడైతే చచ్చిపోయాడో వాడి పైన పెద్ద ఒక చెక్క కొట్టుపెట్టి ఉంటారు. పైన గజ దొంగ అంటే పైన రాసి ఉంటారు గజ్జి దొంగ. వ్యభిచారి అయితే పైన రాసి ఉంటారు వ్యభిచారి. వారు చేసిన పాపాలు బహిర్గంగా ప్రతి ఒక్కరికి ప్రకటిస్తూ చంపేది అది. కానీ ఆ యేసయ్య అక్కడ ఏలాడుతున్న ఏందో తెలుసా? ప్లేట్ ఏందో తెలుసా? ఎవరైనా యూదుల రాజు. ఆయన అనలేదు, నేను యూదుల రాజును అని ఏం అనలేదు. కానీ అనకపోయినప్పటికి కూడా ప్రజలు దాన్ని ఏం చేశారు? ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏం తెలుసా? మనకు కూడా విధేయత కావాలి. యేసయ్య బలి అయ్యాడు, అందులో డౌటే లేదు. బలి కంటే శ్రేష్టముగా విధేయత కావాలి. యాక్చువల్గా మీకు అర్థం కావాలంటే బలి కూడా విధేయతలో ఒక పార్ట్ అంతే, ఆ భాగం అంతే. ఆ ఒక్క భాగాన్ని వేరు చేసుకొని ఎగురుకుంటా సంబరపడిపోతే ప్రయోజనం లేదు. చివరిగా ఆ మాట చదువుదాం. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, అది ఆయన అర్పణముగాను. అది ఇప్పుడు నేను చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించాలి. ఏంటి తెలుసా? బలిగా అర్పణ అవుతున్నప్పుడు విధేయతతో పాటు సువాసన వెదజల్లేవారుగా ఉండాలి. అర్పణ చేసేటప్పుడు సువాసన వెదజల్లాలి, కానీ గర్వము కాదు, అహము కాదు, ఇష్టం వచ్చినట్టు కాదు. సౌలులో కూడా బలి అర్పిస్తున్నాడు, కానీ ఆ అర్పణలో ఏముంది? గర్వం ఉంది, సువాసన లేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నీ అర్పణ నా అర్పణ ఎలా ఉంది? అది సువాసన వెదజల్లేగా అలాగుందా? అది దేవునికి ఆనందింపచేసే రకంగా ఉందా? అది విధేయతతో కూడినదై ఉందా? లేకపోతే ఏమి ప్రయోజనం లేదు. నువ్వు ఎన్నెన్ని సాహసాలు చేసి ఎన్ని వదులుకున్నా నేను చెప్తున్నా వేస్ట్. ఈరోజు మనకు దేవుడు నేర్పించే అంశం చాలా విచిత్రమైనది, వేరైనది. ఏంటో తెలుసా? ముందుగా నేర్చుకునే వారముగా ఉండాలి. ఎవరు మనము? నేర్చుకునే వారముగా ఉండాలి. అందులో చెప్పిన నేర్చుకునే వారం అంటే ఊరికే తెలుసుకోవడం వినడమే కాదు, అనుభవ జ్ఞానములోకి రావాలి. ఆ మొదటి మాటగా అనుభవ జ్ఞానంలోకి రావాలి. రెండవ మాటగా అభివృద్ధి పొందాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత జ్ఞానం ఉంది? అదే జ్ఞానం ఉందా మీకు? అదే అనుభవ జ్ఞానం ఉందా? పెరక్కపోతే ప్రయోజనం లేదు. అనుభవాలు చాలా నేర్పిస్తాయి, అవునా? అనుభవాలు నేర్పివా? చాలామంది విచిత్రమైన మాటలు మాట్లాడతారు. మనం పడే కష్టానికి ఏం పెద్ద విలువ ఉండదు. చెప్తున్నాను. చివరిగా ఏం చెప్పాను? మొదటి మూడో మాట, మనము సువార్తను ఏమంటారు దాన్ని చెప్పాల్సిన వాక్యాన్ని వివరించి చెప్పేటట్లు 4 విషయాలు చెప్పాడు అక్కడ. ఏ వాక్యము? సత్యము, గద్దింపు, ఇంకేముంది? 4 విషయాలు చదివాం మనం. 2 తిమోతి ఖండించుటయు, బుద్ధి చెప్పుటయు. ఈ 3లో మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకోలేకపోతే ప్రయోజనం లేదు. రెండో మాటలో మనం చూసిన మాట ఏంటంటే అర్పణ, బలి అంటే గొప్పదే కనపడడానికి. ఆ బలి ఏం తెచ్చింది? వస్త్రాలను తెచ్చిపెట్టింది. ఆ బలి శాపాల నుంచి విముక్తి కలిగజేసింది. ఆ బలి ఏమేం చేసింది? మరణాన్ని నుంచి కాపాడింది, పాపాల నుంచి విడుదల దయచేసింది. చాలా గొప్పది బలి. మనం కూడా చాలా బలులు ఇస్తున్నాం, చిన్నవి లోక సంబంధమైన బలులు మనం ఇస్తున్నాం. కానీ ఆ బలుల కంటే దేవుడు ఏమంటున్నాడు? విధేయత కావాలి. బలిస్తున్నామని నేను ఈరోజు మాట చెప్తున్నాను. ఒక మాట, ఈ వాక్యానికి ఒక సారం ఏంటో తెలుసా? ఈ వాక్య సారం బాగా వినాలి. వాక్య సారం ఏంటంటే, నువ్వు కేవలం బలికాడే ఆలోచన ఉంటే నువ్వు అక్కడికే ఆగిపోతావు.
నువ్వు ఇచ్చేసావు, అయిపోయింది నీ కథ. నువ్వు ఇచ్చేసావు, అయిపోయింది నీ కథ. కానీ విధేయతతో నువ్వు కొనసాగితే నీకు బలి అవుతావు. బలితో పాటు ఇంకా చాలా విషయాల్లో కొనసాగుతావు. అందుకే దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి నేర్చుకో. 3వ మాట ఏం చెప్పాం మనము? విధేయత. యేసయ్య మనకు బాగా నేర్పించింది ఏంటో తెలుసా? బలి అవడమే కాదు, విధేయత. ఎంత విధేయత? సిలువ మరణమును పొందనంతగా. కొంతమంది ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తా వాక్యం. కొంతమంది ఇలా డైలాగ్ వేస్తారు, ఏమి ఎంతసేపు నేను సైలెంట్గా ఉండమంటావు? 10 సార్లు అన్నావు సైలెంట్గా ఉన్నా, 11 సార్లు అంటే నేను తట్టుకుంటానా? ఇది బలి అయ్యేవాడి స్వభావం. బలి అయ్యేవాడి స్వభావం ఏంటి? వాడు ప్రతిసారి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటాడు, తట్టుకొని 11 సారి వచ్చేసరికి ఏమైపోతాడు? కట్టలు తెంపుకొని బయటకు వచ్చి, రే అన్నిసార్లు నేను బలి కావాలరా. అదే విధేయత వాడు 11వ సారి కూడా గమ్మగా ఉంటాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మీకు అర్థం అవ్వాలి. ఈరోజు రండి చిన్న ప్రార్థన చేద్దాం.